హలో ఎవ్రీవన్, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. సో నేను మళ్ళీ ఒక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఇదేంటంటే కార్తీక పౌర్ణమి రోజు ఏమేమి చేసుకున్నాము, ఎలా జరిగింది అని చెప్పేసి నేనైతే షూట్ చేశాను అన్నమాట. సో మీరు కంటిన్యూగా ఎక్కువసేపు అలా మాట్లాడితే నత్తొస్తూ ఉంటుంది ఒక్కోసారి. సో అందుకే మీరు మీలు అన్నాను, ఏం పట్టించుకోకండి. అండ్ మ్యాటర్లోకి వచ్చేస్తే నేను ఈసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన, ఇక్కడ లేను. సో ఎప్పుడు ఇక్కడే ఉండి సెలబ్రేట్ చేసుకుంటుండే, కానీ ఈసారి ఇంకా వాళ్ళు కార్తీక పౌర్ణమికి కొంచెం పండగలా చేసుకుంటారన్నమాట. మనకి కొత్త చింతకాయలు సాంబారు అండ్ కొత్త అన్నం, కొత్త బియ్యంతో రైస్ చేసుకోవడము. సో అట్లాంటివన్నీ ఉంటాయి. సో ఇంకా అప్పాలు అవి చేయడం ఇంకా కష్టమవుతుంది ఆమెకి అని చెప్పేసి నన్ను రమ్మనగానే నేనైతే వెళ్ళిపోయినా అన్నమాట. సో ఇవి చూపిస్తున్నా కదా, ఇవి కుండలు మనకి 2 ఉంటాయి అన్నమాట. సో దానికి మళ్ళీ అన్నీ లాస్ట్ ఇయర్ అన్నీ తీసేసి ఎవ్రీ ఇయర్ అలాగే చేసుకుంటారు. సో లాస్ట్ ఇయర్వి ప్రతి ఒక్కటి ఇంకా తీసేసి ఆటలో పెట్టేసిన. దాని తర్వాత మళ్ళీ వీటిని నీట్గా క్లీన్ చేసి మళ్ళీ కొత్త సున్నం రాకి మళ్ళీ పసుపు బొట్లు పెట్టి దాని తర్వాత మళ్ళీ సేమ్ 2 పీటలు వేసి ఒక దానిపైననేమో ఆడవాళ్ళకి సంబంధించిన అంటే చీర లంగా అట్లా పెట్టి ఒక పీట పైన పెడతారు. ఇంకో పీట పైననేమో మగవాళ్ళది లుంగి ఇంకో టవలు అవి 2 కలిపి ఇంకో దానిపైన పెడతారు అనమాట. సో ఇంకా 2 పీటలకి మనకి దీపం అనేది ముట్టిస్తారు. సో అది నేను పిక్ లాస్ట్లో అటాచ్ చేస్తా చూడండి. సో ఇంకా ఫస్ట్లో నేను అక్కడ క్లీన్ చేశాను కదా, 2 గూడుల్లాగా ఉన్నాయి. సో వాటికి 2ంటికి తొట్లలు అనేవి కడతారనమాట. సో ఇంకా నేను ఒకదాన్నే కూర్చుకోవడానికి నాకు కొంచెం బోర్ కొట్టి ఇంకా మా చిన్నోని పిలుచుకున్నా. అంటే ఆ రైట్లో పట్టుకోరా, ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఒక సైడ్ పెట్టు, ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ఒక సైడ్ పెట్టు అని చెప్పి ఇంకా వాడికి కూడా కొంచెం పనిలో టైంపాస్ అయిపోతుంది అని చెప్పేసి వాడిని అట్లా కూర్చోబెట్టుకున్నా. సో ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా వీటికి కూడా మామిడాకులు పెట్టి అలా ఇంకా అన్ని కట్టేసింది అమ్మ. సో ఈ ఫోటోలో ఉన్న ఆవిడ ఏమో మా తాత వాళ్ళ అమ్మ అన్నమాట. సో నాకు ఆవిడ పలుకలు వచ్చాయని చెప్పి అందరూ అంటూ ఉంటారు. సో ఈయనేమో మా అమ్మ వాళ్ళ నాన్న అన్నమాట, తాత. సో చనిపోయిన వాళ్ళకి కూడా ఆ రోజు ఫొటోస్ తీసి క్లీన్ చేసి మళ్ళీ కొత్తగా పూలదండలు అవి వేస్తారు. సో నేను చూపించాను కదా ఇంతకుముందు క్లీన్ చేసి తర్వాత ఇట్లా మళ్ళీ బంతిపూలతో ఇట్లా కడతారన్నమాట. సో అంత అయిపోయిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇంకా అక్కడ పీట దగ్గర అయిపోయింది కొంచెం కాబట్టి ఇంకా వంట స్టార్ట్ చేయాలన్నమాట. సో ఆ రోజు ఏంటంటే ఖచ్చితంగా మనకి కొత్త బియ్యము అవే పెట్టుకుంటారు. ఇంకా ఈ కొత్త చింతకాయల సాంబారు. సో అదైతే ఉడికేసి రసం తీసి పక్కన పెట్టుకున్నాం. సో ఇంకా వంకాయ టమాటా వండుదామని చెప్పి ఇంకా వంకాయలు కోసేసిన. ఇవన్నీ ఏంటంటే ఎల్లాకు మెంతెం కొత్తిమీర. సో అన్నీ మనం తోటలోకి వెళ్ళి కొంచెం తెచ్చుకొని కొత్త వాటితోనే చేసుకోవాలి అన్నట్టుగా చేస్తారు. సో ఇదైతే అప్పాల పిండి అనమాట. కొంచెం బెల్లపప్పాలు కొంచెం కారపప్పాలకి కలిపేసిన. సో ఇంకా అవన్నీ చేసేలోపు మాకు మధ్యాహ్నం అయిపోయింది ఆల్మోస్ట్. సో అప్పటి వరకు ఏం తినకూడదు, మనం ఇంకా ఒక పొద్దుతోనే ఉండాలన్నమాట. సో అన్నీ అయిపోయాక లాస్ట్కి అక్కడ దీపం ముట్టించి అన్నీ మనకు 2 ఆకుల్లో నైవేద్యంలాగా చూపించిన తర్వాత అందరం మొక్కినాక అప్పుడు మనం తినాలన్నమాట. సో ఇంకా మా నాన్న నేను అమ్మ ముగ్గురం కలిసి ఎట్లా అలా చేసేసినాము. అండ్ ఇది నేను చూపించాను కదా, అన్నీ అయిన తర్వాత చూపిస్తానని చెప్పి ఆ పిక్ అన్నమాట అది. సో వీళ్ళిద్దరిని ఇలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మ చాలా రోజుల తర్వాత చీరలో అలా కొంచెం మంచిగా అనిపిస్తుంది అని చెప్పి ఫోటో తీసిన. నువ్వెక్కడ కనిపించట్లేదంటే అక్క అని మీరు అనుకోవచ్చు. సో ఐ గాట్ మై పీరియడ్. సో నేను దీపాలు ఏవి ముట్టించలేదు అనమాట. సో లాస్ట్ ఇయర్ పిక్స్ అనేవి ఉంటే ఇక్కడ యాడ్ చేస్తున్నా. సో ఇంకా ఏదైతే అయిపోయిందని చెప్పి వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేసేద్దాం. సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.